నెక్స్ట్ మనం అఫ్లతూన్ హల్వా తయారు చేసుకుంటున్నాం. దానికోసం కావాల్సిన పదార్థాలు బెల్లం పొడి, బొంబాయి రవ్వ, కోవా, వెన్నపూస, కండెన్స్డ్ మిల్క్, బాదాం, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి, పాలు, నెయ్యి. సో ఫస్ట్ బొంబాయి రవ్వని మంచిగా వేయించుకోవాలి మనం. అఫ్లతూన్ హల్వా అనేది బాంబేలో చాలా ఫేమస్ అండి. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా సరే, లేదా మనం ఎక్కడైనా మీల్స్ తిన్నప్పుడు క్యాంటీన్లో చాలా ఎక్కువగా పెడుతూ ఉంటారు, చాలా ఫేమస్. ఇది సింపుల్గా చెప్పాలి అంటే మనం రవ్వ కేసరి చేసుకుంటాం కదా, రవ్వ కేసరిలో మనం ఓన్లీ నీళ్లు వేసి చక్కెర వేసి రవ్వ కేసరి చేసుకుంటాం. ఇది కూడా అలాగే, కాకపోతే బెల్లంతో చేస్తారు. డైరెక్ట్ బెల్లం వేయరు, ఒక చిన్న ట్విస్ట్ ఉంటుందన్నమాట. పాలతో ఉడికిస్తారు రవ్వని, చాలా బాగుంటుంది, డిఫరెంట్ ఉంటుంది కొంచెం. కానీ ఇంగ్రీడియంట్స్ అయితే మనం రవ్వ కేసరిలో వేసుకునే ఆల్మోస్ట్ అట్లా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇందులో కోవా వేస్తారు అండ్ వెన్నపూస కూడా యాడ్ చేస్తారు అన్నమాట. రవ్వని ఫస్ట్ ఇలా కాస్త వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో నెయ్యి వేసాం. చాలా ఎక్కువ నెయ్యి వేయాలి. వేసి ఇప్పుడు బ్రౌన్ అయ్యేంత వరకు మనం వేయించుతూనే ఉండాలి. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఈలోపు డ్రై ఫ్రూట్స్ని మనం కట్ చేసుకుందాం కొంచెం చిన్న సైజులో. కిస్మిస్ అయితే మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జీడిపప్పు, బాదాంని మనం ఫ్రై చేయాలి. అయితే ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళు, లేదా ఓన్లీ ఒకటే మేము హ్యాండిల్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు దేనికి అదే సపరేట్గా చేసుకోండి. మళ్ళీ రవ్వ మాడిపోతే బాగుండదు. రవ్వ దూరగా వేగాలి కానీ మాడకూడదు. మిక్స్ చేసుకుంటూ అండ్ ఇటు సైడు డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. మార్నింగ్ టైంలో ఉంటుంది హడావిడి. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో 4 స్టవ్స్ ఆన్ చేసి ఉంటాయన్నమాట. అటు చూసుకోవాలి, ఇటు చూసుకోవాలి. ఇక్కడ మన చేతులకు ఉండే మరకలన్నీ ఆల్మోస్ట్ స్కూల్ టైంలోనే అవుతాయి మనకి. ఎందుకంటే హడావిడిగా చేస్తుంటాం. అటు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, అలాగే మనం లంచ్ బాక్స్ కట్టివ్వాలి, పిల్లల్ని రెడీ చేయాలి. ఒకరు స్కూల్ యూనిఫామ్ అంటారు, ఒకరు బెల్ట్ అంటారు, ఒకరు షూస్ అంటారు, ఇంకొక సాక్స్ అంటారు, అట్లా సతాయిస్తూ ఉంటారనమాట. సో ఆ టైంలో ఫాస్ట్గా వంట చేయడం నేర్చుకోవాలి అంటే మార్నింగే మనకు అలవాటు అవుతుందండి. బాదం పప్పుని కూడా కట్ చేసుకుంటాం. ఈ డ్రై ఫ్రూట్స్ని రవ్వలో వేసేసుకున్నాం. ఎందుకంటే ఇంకా రవ్వ వేగడానికి టైం పడుతుంది. ఈ లోపల డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోతాయి. జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కిస్మిస్ కూడా వేసేసాను. అన్నీ కలుపుకొని మంచిగా వేగనివ్వాలి. నెయ్యి మటుకి చాలా పడుతుంది, వేసుకోవాలి. ముందేమో నెయ్యి వేసినప్పుడు మనకి లూజ్గా ఉండింది, తర్వాత ఇప్పుడు ముద్దగా అయిపోతుంది. సో నెయ్యి మళ్ళీ వదిలేస్తున్నాం. ఫస్ట్ నెయ్యి అంతా రవ్వ లాక్కుంటుంది. వన్స్ రవ్వ మంచిగా ఫ్రై అయిన తర్వాత నెయ్యి వదిలేస్తుంది అన్నమాట. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెడీగా ఉంచాను, వేడిగా అవ్వాలి. మనం సింపుల్గా బెల్లంతో క్యారమిల్ చేస్తున్నాం అన్నమాట. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మెల్లిగా చిన్న మంటలో పెట్టాను. ఇక్కడేమో బెల్లం పొడి వేస్తున్నాను చూడండి. ఈ బెల్లం పొడితో పాటు వైట్ బటర్ తీసుకున్నాను నేను, వెన్న పూస అది వేసేసాను. రవ్వని మటుకి అస్సలు వదిలిపెట్టకూడదు. ఎన్ని పనులు చేస్తున్నా దీన్ని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా వేగిపోయాయి. బెల్లం కరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రవ్వ ఇలా ఎర్రగా అయిన తర్వాతనే మనం ఇందులో పాలు వేసేయాలి. ఒక కప్పు రవ్వకి 3 కప్పుల పాలు లాగా తీసుకొని వేసేసి బాగా ఉడకనివ్వాలి. గట్టిగా ఉప్మాలాగా అవ్వాలి. అలాగే ఇక్కడ చూడండి బెల్లం కరుగుతూ ఉంది కదా. బటర్లో బెల్లం బటర్ బాగా ఉడకాలి. అలాగే రవ్వని కూడా వదిలేయకుండా మిక్స్ చేస్తూ ఉండాలి, ఉండకట్టకుండా. బెల్లం అంతా కరిగి ఉడుకుతూ ఉన్నప్పుడు
కొంచెం వాటర్ వేయాలి. ఇంకా కొంచెం వాటర్ పడుతుంది. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని రవ్వలోకి షిఫ్ట్ చేసేయాలి. ఎక్కడ మనకి ఉండ కట్టదు, ఎందుకంటే రవ్వని బాగా వేయించాం కదా, ఎర్ర పడేంత వరకు వేయించాం కాబట్టి నెయ్యి చాలా ఉంది కాబట్టి మనకి ఉండ కట్టదు. కానీ మాడకుండా చూసుకోవాలి, మాడితే టేస్ట్ అంతా పోతుంది. కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ ఉంటే కండెన్స్డ్ మిల్క్ వేయండి, పాల పొడి ఉంటే పాల పొడి వేసుకోండి. కోవాని చిదిమి వేసుకోండి. ఇంకా యాలకుల పొడి అన్నీ వేసి మంచి మిక్స్ చేయండి. ఇన్ని వేసి ఇంత బాగా కుక్ చేసిన తర్వాత, ఇంత రిచ్ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఎందుకు బాగుండేదండి టేస్ట్ అద్దరిపోతుంది. ఇది మామూలుగా తిన్నా ఓకే, పూరీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇదంతా ఇట్లా సెటిల్ చేసేసి మూత పెట్టేసి చిన్న మంటలో మంచిగా దమ్ అవ్వాలి. ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఫైనల్ బౌల్ రెడీగా పెట్టుకుందాం. ఒక 5 minutes తర్వాత ఇలా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. గుమలాడిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవడం. నేను ఇలా బౌల్లో పెడుతున్నాను. మీరు కావాలి అంటే ఆరిన తర్వాత ట్రేలో పెట్టుకొని పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. అఫ్లతూన్ హల్వా తయారీ విధానం. ముందుగా గిన్నెలో బొంబాయి రవ్వని వేసి కాస్త వేగాక అందులో ఒక 5 స్పూన్ల నెయ్యి వేసి కాస్త కలర్ వచ్చేంత వరకు వేగుతూ ఉన్నప్పుడే అందులో కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. తర్వాత అందులో పాలు పోసి ఉడకనివ్వాలి. ఇంకొక పొయ్యి మీద పాన్ పెట్టుకొని అందులో బెల్లం పొడి, వెన్నపూస కూడా వేసి కాస్త కరిగి ఉడుకుతూ ఉన్నప్పుడు కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఉడికిన రవ్వలో వేసి ఒకసారి కలుపుకొని కండెన్స్డ్ మిల్క్, కోవా, యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే అఫ్లతూన్ హల్వా రెడీ.